వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని వైఎంకే కాలనీలో వెలసిన సాయిబాబా మందిరం నందు సాయి భక్త బృందం వారిచే వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు దుప్పట్లు పంచడం జరిగింది. నడవలేని వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి దుప్పట్లు అందించారు. సాయిబాబా అనుగ్రహం వల్ల 30 సంవత్సరాల నుంచి ఇలా సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాను రాను చలి తీవ్రంగా పెరుగుతుంది కాబట్టి వృద్ధులకు, వికలాంగులకు, బీదవాళ్లకు మాకు తోచిన ఉడత భక్తి సహాయ సహకారం అందించడం జరిగింది. సాయిబాబా అనుగ్రహం వల్ల వచ్చే సంవత్సరం ఒక మినీ లారీ దుప్పట్లు పంచే బలం కలిగించాలని అంటూ సాయిబాబా భక్త బృందం వాళ్ళు తెలపడం జరిగింది. जय साई राम, जय ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई। ये तेषामने वेदेन ब्रह्मकर्म समारभे ओम दैविकाति चन्दाः प्राणया विलियोगा ओम जय जय साई, ओम साई ओम साई श्री ओम साई श्री साई जय जय श्री मान रेडी मान सायो मान सत्मा जय राम। साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई, ओम साई जय जय साई, ओम साई श्री साई जय श्री साई जय साई जय जय श्री साई जय जय साई। साई श्री साई जय जय साई जय जय साई, ओम साई जय जय साई, ओम साई భక్తులు సాయిబాబా భక్తులు అందరికీ నమస్కారాలు. మీరందరూ రెగ్యులర్గా వచ్చేసి ఇట్లే సాయిబాబా దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ ఓం సాయి జయ జయ సాయి, ఓం
సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 106 వెళ్ళిపోతుండే 106 అయిపోతుంది. స్వామి ఈ విధంగా ప్రతి సంవత్సరము ఇలాంటి వృద్ధులకి షిరిడి సాయి సేవా సమితి సత్సంగం వాళ్ళు ప్రతి సంవత్సరము 200-300 బెడ్షీట్లు ఇలాంటి రాకుండా కూడా ఇంటి దగ్గర పోయి ఇచ్చేస్తాము. అదేవిధంగా మన బాబా టెంపుల్లో వైఎంకే ఉండే కాలనీ గుడి దగ్గర షిరిడి సాయిబాబా మందిరంలో దాదాపు నేను 206 మంది ఒప్పుకొని తీసుకుని పోయినారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలని ఒక ఆశ కూడా మాలో ఇదిగా ఉంది. అలా ప్రతి ఒక్కరిలో కూడా అదే ధర్మాన్ని పాటించాలని కూడా ఆ పరమాత్మ మనస్ఫూర్తి కోరుతున్నాము. ఇలాంటి సేవా భాగ్యాలు మాకు ఎన్నెన్ని ఇవ్వాలని కోరుతున్నాము. ఇది విధంగా మా గుడి కమిటీ మెంబర్లు కానీ మా సత్సంగం వాళ్ళు కానీ ఇంకా ఈరోజు నా పేరు దివ్యరాజస్వామి, నేను ధర్మారెడ్డి, డివి ప్రసాద్ ఈ విధంగా వచ్చి ప్రతి ఒక్కరికి కుప్పబోతున్నాము. ఈ సంవత్సరం ఎన్ని పంచినారు స్వామి బెడ్షీట్లు? దాదాపు 206 పెంచినాము. 206 మొత్తం. ఈరోజు ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఇది కని విని ఎరగని సంతోషం ఇది. ఎందుకంటే వృద్ధులకు ఏమి లేని వాళ్లకు వాళ్ళ ఇంటికి పోయి దుప్పట్లు కప్పి వాళ్ళకి మాట్లాడి ఇచ్చినందువల్ల మా హృదయము ఎంత విశాలంగా అంత విశాల సంతోషంగా ఉంటుంది. తర్వాత తీసుకున్న వాళ్ళు ఆశీర్వాదము నిండుగా ఉంటుంది. తర్వాత మా కష్టాలు కూడా భగవంతుడు తీర్చి ఈ సంవత్సరం 206 పంచినాము. వచ్చే సంవత్సరము దానికి మినిమం మినీ లారీ పెట్టాలని అనుకున్నాము. అంతమంది పంచాలనుకున్నాము. భగవంతుని ఆశీర్వాదము మన వీరస్వామి గారి గురుగారి కృప మాకుంటే దిగ్విజయంగా పంచాలని కోరుకుంటున్నాము. తర్వాత మన సత్సంగంలో కూడా చాలామంది ప్రేమికులు అంటే ప్రతి ఒక్కరూ నాది వీరస్వామి గారు ఏ ప్రకారంగా చెప్తున్నారో ఆ ప్రకారంగా తల ఊపి పనిచేసి అజ్ఞాతంలో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి రావడం లేదు. అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మంచి కృప ఇచ్చి మనకు వీరస్వామి గారికి ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ సహాయం చేసి మనకి ఈ ప్రోత్సాహం జయించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వీరస్వామి గారికి కృతజ్ఞతలు చెప్తూ జై సాయిరామ్. ధర్మారెడ్డి, నేను దీంట్లో సమితిలో ఒక మెంబర్ని, తర్వాత లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని. ఇది విషయం. ప్రసాద్, షిరిడి సాయి సేవా సమితి ప్రెసిడెంట్గా ఉన్నాను. మన బాబా గుడిలో నిన్న సాయంకాలం 3 గంటలకి బాబా టెంపుల్లో బెడ్షీట్ల వితరణ జరిగింది. దీంట్లో సూత్రధారులు మా మెంబరు, ఈసీ మెంబర్గా వీరస్వామి గారి తరఫున, ధర్మారెడ్డి తరఫున, అందరి మెంబర్స్ తరఫున మేము బెడ్షీట్ వితరణ చేసినాము. సో చాలా సంతోషమైంది మాకు.